హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మెస్సీ ఫెర్గ్యూసన్ తక్కువ ప్రైస్కి అనమాట ₹1,00,000 వచ్చే వెహికల్ అనేది తీసుకొచ్చాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. అసలుకి ఈ యొక్క వెహికల్ ఏ మోడల్ వెహికల్, ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో ఉందనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు లొకేషన్, ప్రైజు, మోడల్ అన్ని వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అనమాట. అలాగే పేపర్లు ఉన్నాయా లేవనేది కూడా క్లారిటీ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర కూడా వెహికల్స్ అమ్మాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది నాకైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న, మాకు ఈ లొకేషన్లో ఉంటుంది చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటుంది చూడు, తక్కువ ప్రైస్లో వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈరోజు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే మాత్రం ఈరోజు మీకు తీసుకొచ్చిన వెహికల్ మెస్సీ ఫెర్గ్యూసన్ 241 DI బండి అనమాట. 241 DI బండి సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2005లో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. 2005 మోడల్ వెహికల్ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 2005 మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,05,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 1,05,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ప్రకాశం డిస్టిక్లో కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, ఇట్లా బాపట్ల డిస్టిక్లో కానీ, తెనాలి ఏరియాలో కానీ చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ₹1,00,000 వెహికల్ కావాలని ప్రతి ఒక్క లొకేషన్ నుంచి కూడా తీసుకొస్తున్నాను. కాబట్టి మరి మీరు ఎవరైనా సరే వీడియో చూసి లొకేషన్ దగ్గరలో ఉన్న లేదా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు చెక్ చేసుకుంటే మీకు వెహికల్ యొక్క కండిషన్ అనేది అన్నీ తెలుస్తాయి అనమాట. దాన్ని బట్టి మీరు వెళ్ళి తెచ్చుకోవాలా లేదా అనేది మీకైతే క్లారిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే 1,05,000 మాత్రమే చెప్తున్నారు. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇచ్చు లేదని అయితే చెప్తున్నారు. వెహికల్కి ఇచ్చు అయితే లేదని అయితే చెప్తున్నారు. అలాగే పేపర్లు లైఫ్ కూడా ఎక్స్పైర్డ్ అయితే అయిపోయిందని అయితే చెప్తున్నారు అనమాట. పేపర్లు కూడా అయితే లేవని అయితే చెప్తున్నారు. మరి ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే వ్యవసాయానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2005 మోడల్, 20 సంవత్సరాలు అయితే అవుతుంది. ప్రైస్ మాత్రం 1,05,000 మాత్రమే చెప్తున్నారు. ఈ అమౌంట్ ఫైనల్ అయితే కాదు, కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ చిలకలూరుపేటలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ చిలకలూరుపేట దగ్గరలో ఉన్న వాళ్ళు, అలాగే తెనాలి, బాపట్ల, చిలకలూరుపేట, పల్నాడు డిస్టిక్, గుంటూరు, విజయవాడ ఈ ఏరియాలు, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్ ఏరియాల దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క లొకేషన్ చిలకలూరుపేట అనే దగ్గరలో ఉన్న వాళ్ళైతే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ యొక్క వెహికల్ అనేది అందరూ వ్యవసాయానికి యూజ్ చేసుకునే విధంగా సమ్మర్లో కావాలని అయితే అంటున్నారు. కాబట్టి అలాగే ₹1,00,000 వచ్చే వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.